ఫ్రెండ్స్ ఈ డైలాగ్ అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. మెయిన్ చెప్పాలంటే ఈ వీడియో గూడా మన సబ్‌స్క్రైబరే చేశారు. తర్వాత దానికి కొన్ని యానిమేషన్ నేను చేసి మీకు ప్రాజెక్ట్ లాగా ఇస్తాను. ఫస్ట్ అయితే ఇందులో ఉన్న డైలాగ్ వీడియో ఒకసారి చూద్దాం. నచ్చితే చేసుకోండి. చూడండి. నా కోసం ఒక 3 ఇయర్స్ వెయిట్ చేయగలవా? ఎన్నాళ్ళైనా అవి ఎన్నెళ్ళు అయినా 100 అయినా వీడియో అయితే చూశారు కదా! మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అంటే ఈ డైలాగ్ అనేది మన సబ్‌స్క్రైబర్ పెట్టారు. యానిమేషన్ మాత్రమే నేను చేసిన అందులో కొన్ని యానిమేషన్. మిగతాది ఆ మ్యూజిక్ అని స్టార్టింగ్‌లో వస్తది కదా! అది వాయిస్ ఓవర్‌ది. అది కూడా మన సబ్‌స్క్రైబర్ పెట్టింది. ఓకే. ఈజీగా ఉంటది ఈ వీడియో. ఎందుకంటే నేను మొత్తం చేసి ఇచ్చాను. మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మాక్సిమం అన్నీ కవర్ చేసేసిన. ఓకే. ఒక ఫోటోని కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేయడం అయితే ఉంటది. ఓకే. ఈ వీడియోలో ఫోటో ఏదైతే ఉందో నాకు ఆ పర్సన్ కూడా ఎవరో తెలియదు నాకు. చెప్పాను గదా ఇంతకుముందు. ఓకే. ఫస్ట్ అయితే నేను మీకైతే ప్రాజెక్ట్ ఇస్తాను. దానికంటే ముందు డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఉంటది. దాన్నైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి ఒక వీడియో క్లిప్ కూడా ఉంటది. అది కూడా మీకు చాలా అవసరం ఉంటది. ఆ వీడియో క్లిప్ కూడా డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ టైం మనమైతే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఒకవేళ మీకు ఇలా నచ్చకపోతే మీరు పైన సెట్టింగ్‌లోకెళ్ళండి. ఈ బ్లాక్‌లో పెట్టండి. బ్లాక్ అండ్ వైట్‌లో కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ లిరికల్ కూడా మనకు బ్లాక్ అండ్ వైట్‌లో కావాలి కదా! ఈ లిరికల్ అన్ని కలర్ అయితే వైట్‌లో చేసేయండి. అంటే అలా నచ్చితే అలా, ఇలా నచ్చితే ఇలా. మీ చాయిస్ అది. నేను ఎగ్జాంపుల్‌గా మీకు చూపిస్తున్నా. ఓకే. ఇప్పుడు మనమైతే ఇక్కడైతే ఒక ఇంక్ వీడియో యాడ్ చేద్దాం. అది కూడా చూపిస్తాను. ఓకే. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఆ ఇంక్ వీడియో ఉంటది. ఇది యాడ్ చేసి కొంచెం జూమ్ చేసుకోండి దీన్ని ఇలా. బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్టార్టింగ్‌లో వచ్చేటప్పుడు ఏమవుతుందంటే రివీల్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఎన్నాళ్ళైనా అవి ఎన్నెళ్ళైనా 100 అయినా ఓకే. ఇలా. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ఫోటోని అలాగే ఉంచి డూప్లికేట్ చేసుకోండి ఫోటోని. కింద ఉంటది ఫోటో. పైన ఫోటో ఉంది గదా! కింద ఫోటో అయితే అది అలాగే ఉంచి పైన ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియాలోకెళ్ళి బాయ్స్ ఫోటోస్ పెట్టినా ఓకే. గర్ల్స్ ఫోటోస్ పెట్టినా గూడా ఓకే. నేను ఎవరిదైనా ఒక ఫోటో పెడతా. ఓకే. నా ఫోటోనే పెడుతున్నాను. నీ ఫోటో పెడదాంలే. ఓకే. సెట్ అయింది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటున్నా. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఈ ఎఫెక్ట్ పైన పెట్టుకోండి. దాంతో పాటు దీన్ని ఓపెన్ చేసి మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి. ఇలా. చాలా బాగా సింక్ అవుతుంది. వీలుంటే ట్రై చేయండి. చాలా బాగుంది కాబట్టి. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ఫోటోస్ పెట్టుకోవచ్చు. మీరు మళ్ళీ వాళ్ళదే ఫోటోస్ పెట్టాలని అట్లేం లేదు. ఎవరిదైనా ఫోటో సెట్ అయిపోతది అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి వీడియోని పైన. ఇంకోటేందంటే ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ క్వాలిటీ అనేది కొంచెం హైలోనే పెట్టండి. ఫ్రేమ్ రేట్ అయితే 60లోనే ఉంది. క్వాలిటీ బాగా రావాలంటే అంతే. దాని తర్వాత సేవ్